వినికొండ నియోజకవర్గ అభివృద్ధి నా ఆశయం. పల్నాడు జిల్లా సమగ్ర అభివృద్ధి నా లక్ష్యం. 7వ తారీఖున మార్చి 7వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలందరం కూడా కలుస్తున్నాం. సీఎం గారిని కలవబోతున్నాం. కలెక్టరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూడా కలవబోతున్నాం. పల్నాడు జిల్లాను ఒక హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడం, దాని ద్వారా రైతాంగం యొక్క ఆదాయం పెంచడం, రైతులకి ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ ఇప్పించడం, అట్లాగే ఇంకా జిల్లా సమగ్ర అభివృద్ధికి ఇంకేమేమి అవసరమో లిఫ్ట్ ఇరిగేషన్లు 5 ఏళ్ల వైసీపీ పాలనలో మూలన పడిపోయినాయి. మరి వాటన్నిటికీ ఆ రిపేర్లన్నిటికీ కూడా ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వం ద్వారా మరి చేస్తే మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ అన్ని కూడా అది వాళ్ళు రైతులకు ప్రయోజనకరంగా తీర్చిదిద్దచ్చు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో లిఫ్ట్ ఇరిగేషన్లు రిపేర్లకు కూడా మైనర్ రిపేర్లు కూడా ఇవ్వలేదు, మేజర్ రిపేర్లకు ఇవ్వలేదు. ఈరోజు మా ప్రభుత్వం రైతాంగం గురించి ఆలోచిస్తుంది కాబట్టి తప్పనిసరిగా దాన్ని పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం ప్రణాళిక చేపడతా ఉంది. అట్లాగే ఎన్ఎస్పి కాలనీ అభివృద్ధి చంద్రబాబు గారు వినుకొండ ప్రజలకి మాట ఇచ్చారు. ఎన్ఎస్పి కాలనీలో ఏం అభివృద్ధి చేశామనేది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఆడ అభివృద్ధి చేయలేదు ఎన్ఎస్పి కాలనీలో. అందు గురించి ఈరోజు సీఎం గారిని, చంద్రబాబు గారిని మరి మన వినుకొండకి ఆయన పర్యటనకి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా ఆయన రావడం మన మీద ఈరోజు ప్రజలు నమ్మకంతో గెలిపించారు. 3వసారి నన్ను ఎమ్మెల్యేకి గెలిపించారు. ఎన్డీఏ పాలనని 94% ఎమ్మెల్యేని గెలిపించి, గతంలో ఎప్పుడు ఇంత పర్సంటేజ్ లేదు. మా అన్న ఎన్టీఆర్ వచ్చినప్పుడే బంపర్ మెజార్టీ రికార్డు ఆ రోజుల్లో. ఈరోజు ఆ రికార్డు మళ్ళీ బద్దలయ్యి ఎన్డీఏ ప్రభుత్వానికి కొత్త రికార్డు వచ్చింది. 94% ఎమ్మెల్యేలు గెలవడం అనేది ఒక చరిత్ర. ఇది ప్రజలు మా మీద ఉంచిన నమ్మకం. ప్రజలు మా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవటమే మా ఆశయం, మా బాధ్యత. దానిలో భాగంగానే ఈరోజు చంద్రబాబు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. 13 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. మరి గతంలో ఎందుకు తీసుకురాలేకపోయారు? గతంలో ఆ పెట్టుబడులు ఎందుకు తీసుకురాలేకపోయారు? 7 పరిశ్రమలు పక్క రాష్ట్రాలు పోతుంటే ఎందుకు ఆపలేకపోయారు? మరి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఓడిపోయిన వాళ్ళు ఎదుటోళ్ళ మీద అసత్య ప్రచారాలు మానుకొని, అసత్యాల ప్రచారానికి ఈరోజు అభివృద్ధి చూసి ఓర్చుకోలేక నిత్యం అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి టీం దగ్గర నుండి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బొల్లా దాకా ఒకటే బాణి, ఒకటే బడి. అభివృద్ధి చూడలేరు, వీళ్ళు ఓర్చుకోలేరు. ప్రజలు సంతోషంగా ఉంటే వీళ్ళకి నిద్ర పట్టదు. ఏడైనా కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, రోజు ఒక అసత్య ప్రచారాలు చెప్పటము, అసత్య ప్రచారాలను పదే పదే చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళు అనుకుంటారు మాకు ఇది దేవుడిచ్చిన వరము, ఈ అసత్య ప్రచారాల్లో మేము దిట్ట, అబద్ధాల ఆటల్లో గోడ కట్టినట్టు చెప్తాము, ఇది మా టాలెంట్ అనుకుంటున్నారు. కరెక్టేనయ్యా, భగవంతుడు మీకు ఆ టాలెంట్ ఇచ్చారు. కానీ ప్రజలకు కూడా భగవంతుడు టాలెంట్ ఇచ్చాడు. ఎవరు పనికి మాలినోడు, ఎవరు అబద్ధాలు చెప్తాడు, పని చేయడు, అర్థం, ఎవరు మాటలు కాదు చేతల్లో చూపిస్తారు, ప్రజలకు బాగా తెలుసు. కాబట్టే మిమ్మల్ని అది ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. ఈ మధ్యకాలంలో మన మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. దానికి సందర్భం లేదు. పోనీ తెలుసుకొని మాట్లాడుతున్నా అది లేదు. ఏది పడితే అది మాట్లాడటం, బురదల్లటం. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి మీద, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ నా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు. నిర్దిష్టంగా ఒకటి మాట్లాడు. నిన్నలే చూసి చాలా ఆశ్చర్యపోయినా. నువ్వు కొద్దిగన్నా జ్ఞానం ఉండాల. 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే చేశావు, ఇప్పుడు మాజీ శాసనసభ్యుడిగా ఉన్నావు. కనీసం ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే చాలా సంతోషంగా ఉంటుంది. మాట్లాడితే వ్యక్తిగతంగా సరే అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. టీడీపీ హయాంలో వచ్చినటువంటి స్కీమ్స్ కానివ్వండి, జీవి ఆంజనేయులు గారు చేసినవి కానివ్వండి, మా హయాంలో జరిగినవి కానీ అందరూ కూడా తలాకంత చేస్తుంటాం. ఇదంతా నిరంతరం సాగేటటువంటి ప్రక్రియ. కానీ వ్యక్తిగత ఆరోపణలు చేసేటప్పుడు, ఒక వ్యక్తిని గురించి ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు ఉండాలి. అవాస్తవాలు మాట్లాడుతూ ప్రజలను నమ్మించాలని చూడటం అనేది 70 సంవత్సరాలు వచ్చిన బ్రహ్మనాయుడికి ఇది కరెక్ట్ కాదు. అతనికి మతి భ్రమించిందని నేను అనుకుంటాను. అదేవిధంగా ఇంకోటి అడుగుతున్నా, లారీ క్లీనర్గా పనిచేశావు, చదువు సంజలు లేవు, లారీ డ్రైవర్గా పనిచేశావు, కప్పల స్మగ్లింగ్ చేశావు, దానికి సమాధానం చెప్పు. తర్వాత మనీ ఫైనాన్స్ అని పెట్టి ₹6 వడ్డీ
నువ్వు 6 రూపాయల వడ్డీకి మనీ ఫైనాన్స్ నిర్వహించావు, నేను ప్రత్యక్షంగా నిరూపిస్తా. నేను పేదల రక్తం తాగావు నువ్వు. తర్వాత నాలాంటి రైతులందరం పాలు పోస్తా ఉంటే మా ఇళ్ళ వద్దకు వచ్చి దేహి అని చేతులు పట్టుకొని తిరుమల డైరీ పెట్టుకొని పాలు పోయించుకున్నావు. నేను పోసాను నీకు, నా భార్య పాలు పిండి పోసింది. నేను రైతుని. నువ్వేదైనా గేదెల ఫారం పెట్టావా, ఆవుల ఫారం పెట్టావా, నీ ఇంట్లో వాళ్ళు ఏమైనా పాలు పిండారా, నువ్వేమైనా గేదెలు కాసావా? మేం పోసినటువంటి పాలల్లో మాకు శాతం తగ్గించి మమ్మల్ని మోసం చేసి 100 కోట్లు సంపాదించినటువంటి అత్యంత అవినీతిపరుడు నువ్వు. రైతులను మోసం చేశావు, రైతులు కూలీలను మోసం చేశావు, మమ్మల్ని మోసం చేశావు. ఇది నేను ధైర్యంగా చెబుతున్నా. నేను చేయలేదే. నేను వ్యాపారం చేశా, పెట్టుబడి పెట్టా. నేను ఒక రైతుని. చేపలు పండించా, వరి పండించా. ఈ రోజు కారకానికి రైతుని నేను. నా వ్యవసాయ క్షేత్రం ఉంది, నాకు ఆవులు ఉన్నాయి. ఇది నా చరిత్ర. దీనికి నువ్వు సమాధానం చెప్పు. తెలుసుకోవాయా ఎన్ని సొసైటీలు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంతమంది చేస్తున్నారు. 16 సొసైటీలు ఉంటే ఈ రోజుకి అందరూ పెట్టుబడి తెచ్చుకుంటారు. నువ్వు పెట్టావు కదా తిరుమల డైరీకి రైతులకు పెట్టుబడి, పాల కేంద్రాల్లో వల్లభ డైరీకి పాల కేంద్రాల్లో పెట్టుబడి పెట్టి నువ్వు పాలు పోయించుకుంటావు కదా. శాతాలు తగ్గించి నువ్వు చేస్తున్నావు కదా. నీలాగా చేయటం లేదు ఎవరు. ఎక్కడ ఈ 50 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో కానివ్వండి, మా తండ్రి జీవితంలో కానివ్వండి, లేదా వ్యాపారంలో కానీ ఎవరు వచ్చి మమ్మల్ని ఎక్కడ ప్రశ్నించలేదే. నీ దగ్గరికి వచ్చి ఎవరు మోసం చేశారని చెప్పలేదే. నీకెందుకంత కడుపులో మాట. పార్టీ మారావు. అసలు నువ్వే పార్టీ? 4 పార్టీలు మారినటువంటి వ్యక్తి నువ్వు రాజకీయాల గురించి మాట్లాడతావా, లేకపోతే జీవి ఆంజనేయులు గారి గురించి మాట్లాడతావా, చంద్రబాబు గారి గురించి మాట్లాడతావా? నేను ఎన్నోసార్లు చెప్పా, పార్టీల గురించి కానీ ప్రభుత్వాల గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు అని. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, నీ స్థాయిని మించి మాట్లాడొద్దు. రెండోది ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ల గురించి మాట్లాడుతానండి. నేను ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా. కోల్డ్ స్టోరేజ్ నిర్మించడం తప్పు కాదు, సరైన స్థలంలో నిర్మించాలి. గంటావారి పాలనలో కనుక కోల్డ్ స్టోరేజ్ నిర్మించినట్టయితే రహదారి బాగుంటుంది, అందరికి అనుకూలంగా ఉండేది. అన్ని మండలాలకి, బొల్లాపల్లి మండలం నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కానీ, శావల్యాపురం మండలం కానీ, వినుకొండ మండలం కానీ అందరూ కూడా రహదారి సౌకర్యం ఉండేది. ఎక్కడో తీసుకెళ్ళి లోపల రహదారి సౌకర్యం లేకుండా నీ గ్రామంలో అక్కడికి ఒక రైతుల దగ్గర కొడి నువ్వు నిర్మిస్తే ఈ రోజు నష్టపోతా ఉంది. ఆ నష్టాన్ని భరించేదానికి కేంద్ర సహకార బ్యాంకు నుంచి మేము రుణాలు ఇచ్చేదానికి ఈ రోజున తీర్మానాలు చేశాం.